Shalom everyone, welcome to our Facebook live service, our Friday live service. So Friday live service ke andarki welcome and shalom. I hope that you all have had a great wonderful week. So ఈ వారమంతా నేను నమ్ముతున్నానికి మనకు అద్భుతమైన వారము, అద్భుతమైన వీక్ మనకు కలిగిందని చెప్పేసి scripture I will show you that what Lord is doing in our life, because what the great things, the wondrous works, the wondrous things that God is doing. Okay, దేవుడు చేసిన ఒక వండర్ఫుల్ థింగ్స్ వల్ల వండర్ఫుల్ వర్క్స్ ఏవైతే దేవుడు ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాడో దానివల్ల ప్రతి బిలీవర్కి ఎలాంటి ఆటంకము, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఉన్నా కానీ కూడా ఆటంకం, ఇబ్బంది మనల్ని ఏమి చేయలేవంట. రైట్, కేవలం అవి మన మంచి కోసమే కానీ అవి మన నాశనకరంగా కాదంట. వి విల్ సీ అండ్ దెన్ వి విల్ స్టార్ట్ అప్ సర్వీస్. ఫస్ట్ థింగ్, కీర్తనలు 33:18 నుంచి నేను చదువుతాను. వై దాట్ వీఆర్ సేఫ్, ఎందుకు మనం సేఫ్ ఉన్నామో, ఎందుకు మనమందరం ఇంత బిలీవ్ చేస్తున్నాము, మనమందరం ఇంత నమ్మకంతో ఉన్నాము, ఎందుకు మనం సేఫ్ ఉన్నాము అనేది ఒక విషయం నేను చెప్తాను. Psalms 33:18. ఓకే, behold the eye of the Lord is upon them that fear upon him, upon them that hope in his mercy. See the beauty of the word. మనము ఎప్పుడైనా ఈ బ్యూటీ ఆఫ్ ద వర్డ్ని అర్థం చేసుకోవాలి. ద ఐ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ దెమ్ దట్ ఫియర్. రైట్, ఎవరు ఫియర్, దేవుని భయభక్తుల్లో ఎవరుంటారు? మనమందరము. ఇప్పుడు మీరందరూ ఒక దైవజనుడు ఫేస్బుక్లో వస్తున్నాడు, ఒక దైవజనుడు సంఘం పెట్టిండు, అక్కడికి వెళ్తున్నాము, మనము భయం లేకుండా కూడా వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. రైట్, మరి ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాము మనము అని అంటే ఏంటిది దాని అర్థము? దేవుని ఎడల భయము, భక్తి ఉన్నది కాబట్టే మనం అవన్నీ ఫాలో చేస్తున్నాము. అవునా కదా? భయం ఉంటేనే కదా ప్రేయర్ చేస్తాము. ఫస్ట్ థింగ్, భయం ఉంటేనే కదా మనము ఫాస్టింగ్ చేస్తాము, భయం ఉంటేనే కదా మనం భయం ఉంటేనే కదా మనం ఆఫరింగ్ ఇస్తాము, భయం ఉంటేనే కదా మనం ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాము. ఓకే, భయం ఉంటేనే కదా బీదల పట్ల మనకు కనికరం కలిగి వాళ్ళకు సహాయం చేస్తాము, భయం ఉంటేనే కదా ఈ హస్తాన్ని ఎవరికైతే సహాయము కావాలనో ఆ సహాయము వాళ్ళకి ఇస్తాము, అందిస్తాము మనము. రైట్, అందుకే మనకు ఈ వీక్ అంతా ఏం కాలేదు. ఈ వీక్ కాదు, ఈవెన్ ఈ సిచ్యువేషన్స్ ఇంత వర్స్ట్ ఉన్నా కానీ కూడా మనకేం కాదు. బికాస్ ద ఐ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ అస్. హల్లెలూయా. ద ఐ, దేవుని యొక్క నేత్రములు, దేవుని యొక్క కంటి చూపు మన మీద ఉన్నదంట. దేవుని యొక్క కంటి చూపు మన మీద ఉన్నది కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. మనము వైరస్ని చూడకపోవచ్చేమో, మనకు కనిపించకపోవచ్చేమో, మన కంటికి అది మోసం చేయొచ్చేమో. దేవుని కంటికి మోసం చేయొచ్చా? లేదు. రైట్, దేవుని కంటికి ఏది మోసం చేయలేదు కాబట్టి దేవుడు దాన్ని గద్దిస్తాడు మన ఎట్లా. ఎందుకంటే వీళ్ళు మనల్ని మనం దేవుని ఎడలో ఉన్నాము కాబట్టి ఏది మనకు జరగదంట. Okay, and we will see to deliver the soul from the death and to keep them alive in mind. See the beauty of the word. ఎందుకు దేవుని యొక్క కళ్ళు మన మీద ఉంటాయంటే, బికాజ్ మన భయభక్తితో ఉండడమే కాకుండా చూడండి, దేవుడంట మనల్ని డెలివర్ చేస్తాడంట ఫ్రమ్ ప్రతి మరణకరణమైన విషయం నుంచి. అండ్ హీ విల్ కీప్ అస్ in famine, even when there is nothing outside, but still he will keep us by supplying from heaven. Hallelujah. By supplying from heaven he will keep us anamata. Okay, our soul waited for the Lord, he is our help and our shield. చూడండి, మనమందరం ఎందుకు ఒక దైవజన్ దగ్గరికి వెళ్తాము, మనమందరం ఎందుకు ప్రార్థిస్తాము, మనమందరం ఎందుకు ఏకమవుతాము, కూడుకుంటాము చెప్పండి? మనమందరం దేవుని యెడల విశ్వాసం ఉన్నదని చెప్పేసి కదా మనమందరం కూడుకుంటాము.
అంటే ఏంటి దాని అర్థం? అవర్ సోల్ ఈజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. యు గెటింగ్ మై పాయింట్? మన సోల్ దేవుని ఎడల, దేవుని మీద వెయిట్ చేస్తుందంట. ఎప్పుడు మీరు మీ యొక్క స్వస్థతని మా మీద రిలీజ్ చేస్తారని చెప్పేసి, రైట్? ఎప్పుడు మీరు నన్ను ఈ సమస్యల నుంచి విడిపిస్తారని చెప్పేసి అవర్ సోల్ ఈజ్ వెయిటింగ్ అంట. ఫర్ అవర్ హార్ట్ షల్ రిజాయిస్ ఇన్ హిమ్ బికాస్ వీ హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ హిస్ హోలీ నేమ్. హల్లెలూయా. సో ఇది నా మెయిన్ మెసేజ్ కాదు యాక్చువల్లీ, బట్ దిస్ ఇస్ జస్ట్ అ వెల్కమ్ వర్డ్. The word which tells us that why God is preserving us from all evil and why nothing odd is happening to us. Amen. Okay, so thank you very much, guys. So let us start our Friday live service. Right, for joining. Thank you for everybody for joining this service. ఈ వీక్ అంతా నాకు దేవుడు అద్భుత విషయాలు నేర్పించి, అద్భుతంగా నాకు చాలా విషయాలు, చాలా దర్శనాలు వచ్చినాయి అన్నమాట. ఓకే, ఐ రియల్లీ గాట్ మెనీ విజన్స్, మెనీ డ్రీమ్స్. ఓకే, మెనీ విజిటేషన్స్ హ్యాపెండ్. అండ్ ఎలా ఉందంటే ప్రతిరోజు ఐ టెల్ యూ, ఎవ్రీ డే వెన్ ఐ గో టు స్లీప్ ఆఫ్టర్ మై ప్రేయర్స్, ప్రతిరోజు నేను నా ప్రేయర్ అయిపోగానే నేను పడుకోనికే వెళ్ళినప్పుడు ఐ సీ that my spirit, my soul is in fellowship with the Lord, and I get the dreams of what is going to happen, and what are the things next సూచనలు ఏంటిది. అండ్ దైవజనులు డ్రీమ్స్లో రావడము, మాట్లాడడము, అండ్ దేవుడు అద్భుతమైన వరాలు ఇవ్వడము. I got many things like that. Okay, many things that I have seen it ఎవ్రీ డే. అది కూడా ఈ మొత్తం వీక్ అంతా ఐ హ్యావ్ సీన్ ఇట్. లేకుంటే కొన్నిసార్లు అయితే పడుకుంటే అలానే పడుకుంటాను. దేవర్ లైక్ సమ్ టైమ్స్ ఐ డోంట్ గెట్ ఎనీ డ్రీమ్స్ ఆర్ ఎనీ విజిటేషన్స్, బట్ ఈ వీక్ అంతా ఐ సీరియస్లీ గాట్ లాట్ ఆఫ్ విజిటేషన్స్ అండ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ అనమాట. ఓకే, సో దట్స్ వేర్ ఎవ్రీ డే when you go to bed, first thing what you have to do is pray, then go to bed, because మన సోల్ అంట ఇట్ మూవ్స్ టు అ సెలెషియల్ బాడీ, రైట్? ఈదర్ ఇన్ 2 ways. One, in a good way, that is in a God way, in godly spirit way. Second, in a bad way, in an evil way, right? సో అందుకే చూడండి, ఏమన్నా మన డ్రీమ్స్లో ఏమైనా ఫుడ్ తిన్నా కానీ కూడా, ఏమైనా ఈవిల్ స్పిరిట్స్ అటాక్ అయినా కానీ కూడా అది లైవ్గా ఉంటుంది అనమాట. అది మనకు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మనకి ఎలా కనిపిస్తుంది అంటే అది లైవ్గా అయినట్లు కనిపిస్తుంది అనమాట. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉండగానే లైవ్గా, అరే ఇది లైవ్గా జరిగింది అని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఓకే, ఏంజల్స్ విజిట్ కావడము డ్రీమ్స్లో, ఏంజల్స్ నీతో మాట్లాడడము డ్రీమ్స్లో. నాకు క్లియర్గా నా విజన్లో అయితే ఒక డ్రీమ్లో అయితే నాకు ఏంజల్ క్లియర్గా నాతో మాట్లాడింది. ఇట్లా మొత్తం తలకి ఇట్లా స్కార్ఫ్ వేసుకొని ఐ హ్యాడ్ ఏ వెరీ క్లియర్ విజిటేషన్ ఇన్ దట్ డ్రీమ్ అనమాట. దట్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ వాజ్ టాకింగ్ టు మీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యూ బిఫోర్ గోయింగ్ టు బెడ్ pray, read the word of the Lord, and then go to bed, because God will definitely talk to you. I'll tell you why. ఎందుకు నేను చెప్తాను ఈరోజు నా మెసేజ్ అదే. యాక్చువల్లీ నా మెసేజ్ టైటిల్ నేను పెట్టలేదు, బట్ టుడే దిస్ మెసేజ్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్. Psalms 103, let us read from verse 1. కీర్తనలు 103. ఓకే, దిస్ ఇస్ మై వండర్ఫుల్ చాప్టర్. ఇది నాకు చాలా ఇష్టమైన చాప్టర్. ఓకే, ఐల్ రీడ్ ఇట్ ఫర్ యూ. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. Bless the Lord, O my soul, and forget not all his benefits. ఎందుకు మనము దేవుణ్ణి బ్లెస్ చేయాలి? ఎందుకు మనం దేవుని స్తుతించాలి? వై? చూడండి, మనకిప్పుడు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు బాధలు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. లేదు అని అంటలేను నేను. ప్రతి ఇంట్లో ఏదన్నా ఒక సమస్య అన్నా ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ఏది ఒక సమస్య అయినా ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట. ఎవ్రీ హౌస్ విల్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్, రైట్? ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లైఫ్స్. ఓకే, బట్ వాట్ గాడ్ సేస్ హియర్, ఈ కీర్తనకారుడు ఏం చేస్తారు, ఈ సామిస్ ఏమంటున్నాడంటే, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్.
when I have a problem, when I have a trouble, when I have a circumstance that is lying right in front of me, where I'm not able to overcome that, still why I need to bless? Why I need to bless the Lord is the question that we need to ask ourselves. Okay, if you want the answer, see, if you want the answer, so yes, Patrick, I'll definitely pray for you. By the end of the service, you will be healed in Jesus' mighty name. You don't worry. Today, this is what the God says. Okay, this is what the message is all about. So, why? Forget not all his benefits, because what the benefits that Lord has done in the past, అవి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలంట. ఇప్పుడు ఉందేమో మనకు కరెంట్ సమస్య ఉండొచ్చేమో, కానీ మన గతంలో దేవుడు ఎన్నో బెనిఫిట్స్ చేశాడు కదా. మనల్ని కాపాడాడు, రక్షించాడు, మనకు డబ్బునిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఎన్నో విషయంలో దేవుడు మేలులు చేశాడు, రైట్. ఏది చిన్న విషయంలో అయినా కానీ కూడా మనకి ఏదో ఒక విషయంలో మేలులు జరిగి ఉంటుంది. ఓకే, ఈరోజు చూడండి, ఈరోజు మనము ఫ్రైడే చూస్తున్నాము. టుడే ఇస్ 26th July. ఈరోజు చూస్తున్నాం ఫ్రైడే ఈవినింగ్ మనం చూస్తున్నాం మన ఇండియన్ టైంలో, రైట్. అంటే ఇది ఏంటిది? వీఆర్ సీయింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. వెన్ వీ సీ ఎవ్రీ డే అంటే ఏంటిది? వీఆర్ సీయింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. ఫర్ దాట్ ఆల్సో వీ నీడ్ టు బ్లెస్ ద లార్డ్. ఆమేన్. ఫర్ దాట్ ఆల్సో వీ నీడ్ టు బ్లెస్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీ హృదయము దేవునికి అడిక్ట్ అయిపోతుంది, నేను అంకితం అంటలే, నేను అడిక్ట్ కావడం, రైట్. నీ హృదయం ఎప్పుడు అయితే దేవునికి అడిక్ట్ అయిపోతుందో, ప్రతి చిన్న విషయంలోనంట నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావంట, ప్రతి చిన్న విషయంలో అంట నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావంట. బికాజ్ యువర్ హార్ట్ గాట్ అడిక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, అడిక్టెడ్ టు హిస్ స్పిరిట్, అడిక్టెడ్ టు ప్రేయర్స్. అట్లా అడిక్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా తాగుబోతుడు కానీ, ఏదైనా సిగరెట్ తాగేటోడు, ఏదైనా డ్రగ్ అడిక్ట్ కానీ, వాళ్ళు ఎట్లయిపోతారు? వాళ్ళు డ్రగ్ లేకుంటే వాళ్ళ నరం అది సిగరెట్ లేకుండా, మందు లేకుండా వాళ్ళ నరం షేక్ అయిపోతుంది అనమాట, రైట్. అంటే దట్స్ నాట్ అ గుడ్ కంపారిజన్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, మన హార్ట్, మన సోల్ అంట